100 కోట్ల ఆస్తిలో మీ అన్నయ్య మీ వాటా కింద నీకెంత రాశాడు? రూపాయలు 5 పైసల వంతు. చచ్చిపోయిన మీ అమ్మకైనా 10% రాశాడు. అనుభవించడానికి అత్తయ్య లేదు కదమ్మా. కూతురుంది కదా భార్గవ్. ఆస్తంతా ఆ శ్రీకాంత్ కూతురు పట్టుకుపోతే పాపం నా కోడలు. తను లగ్జరీ కారులో తిరుగుతూ ఫ్రెండ్లకి పార్టీలిస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ బ్రతకాలంటే 5 పైసల వాట దేనికి పనికొస్తుంది? ఆస్తి మన చేతుల్లో ఉంది, కానీ అనుభవించే అదృష్టమే లేదు. నెత్తి మీద కిరీటం ఉంది గాని అది గుచ్చుకుంటుంది, అంతేనా? సుపర్ణికాని క్వీన్ ని చేసి మనం హెల్పర్స్ గా ఉందాం అనుకుంటే ఏ పని అవ్వట్లేదమ్మా. చచ్చిపోతూ చచ్చిపోతూ ఇలా ఫిట్టింగ్ పెట్టిపోయాడేంటమ్మా మీ అన్నయ్య? ఏ సగం ఆస్తి బతికున్నప్పుడే ఇవ్వచ్చుగా. మా అన్నయ్యని అడిగితే కాదనేవారు కాదత్తయ్య, కానీ మా అమ్మ అడ్డుకుంది. కన్ను కొడుకు కాకపోయినా కన్ను కూతుర్ని కంట్రోల్లో పెట్టాలని చెప్పేది. ఇప్పుడు ఇద్దరూ లేరు, మన ఇద్దరమే ఉన్నాం సుప్పు. ఒరేయ్, నన్ను మర్చిపోకురా. సరే, ముగ్గురం పెద్ద బంగళాలో ఉండి ముష్టెత్తుకుంటే ఎంత చండాలంగా ఉంటుంది సుప్పు. అలా ఎందుకు అనుకుంటావు భార్గవ్? ఇది మనిల్లు. ఫీల్ ఫ్రీ భార్గవ్. ఏంటమ్మా ఫ్రీగా ఉండాలా? మేం ఉంటాం. పనోళ్ళు పైసలు తీసుకోకుండా గిన్నెలు తోతారా? జీతం తీసుకోకుండా వాచ్మెన్ గేట్ తీస్తాడా? తోటమాలికి వేతనం ఇవ్వకుండా గడ్డి కూడా పీకడు కోళ్ళ. చిన్న చిన్న పనులకే మనకి వేలల్లో డబ్బులు కావాలి. మన మెయింటెనెన్స్ కి లక్షలవుతాయి సుప్పు. రిచ్ హౌస్ లో బెగ్గర్స్ లో చనిపోయేలా ఉన్నాం సుప్పు. ఆస్తులుండి డబ్బులు లేకపోతే ఎలా సర్వే అవుతాం సుప్పు? ఆస్తి ఖుషిపాప పేరు మీద ఉంది కదా, దాన్ని తీసుకొస్తే సరి. ఇప్పుడు పిల్లను పట్టుకుపోతామంటే వాళ్ళకి డౌట్ వస్తుందిగా. మరెలా? ఖుషిని తులసి దగ్గరే ఉంచుదామా? ఆ పిల్లని పెంచి పెద్ద చేసినందుకు 10% అంటే 10 కోట్లు తులసికే ముందొచ్చేలా చేస్తాడు ఆ శంకరం లాయరు. నా కళ్ళ ముందే అది కోటీశ్వరాలు అవ్వకూడదత్తయ్య. అదే డియర్ నేను చెప్పేది. నీకన్నా ముందే ఆ తులసి యువరాణిలా తిరుగుతుంటే ఎలా ఉంటుంది? రాజు చచ్చి చెల్లెల్ని బికారించేసి కూతుర్ని చూసుకుంటున్న ఆయాను అదృష్టవంతురాల్ని చేస్తే నా కోడలు సుపర్ణిక చీప్ అయిపోతుంది. నేను తట్టుకోలేను బాబు.